మీకు ఇంకొక యూనిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పర్సన్ వన్ ఆఫ్ ది పర్సన్ హీ ఈజ్ ఆల్మోస్ట్ 12 years old. సో ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళాలి అని అనుకుంటాడో, ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వస్తుందో అతని ఫేస్లోంచి బ్లడ్ వస్తుంది, ఇలా 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 ఇలా. సో ఆ కండిషన్ చాలా యూనిక్ అండ్ ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 15 to 16 డాక్టర్స్ వరకు వెళ్ళారు. అది ఎక్కడ కానీ వాళ్ళు దానికి ట్రీట్మెంట్ చేయలేకపోయినారు. సో అది అల్టిమేట్గా వన్ ఆఫ్ మై ప్రొఫెసర్ దగ్గరికి వచ్చినప్పుడు మేము చూసింది ఏంటంటే, సిచ్యువేషన్ బ్యాక్ ఎండ్లో రీసెర్చ్ చేసినప్పుడు ఎప్పుడైతే అతను స్కూల్కి వెళ్ళాల్సిన సమయం వస్తుందో అప్పుడే బ్లడ్ అనేది వస్తుంది. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఎప్పుడైతే ఒక థ్రెట్ అనేది మన బ్రెయిన్ భావిస్తుందో, ఓకే నెక్స్ట్ సిచ్యువేషన్ అనేది ఒక థ్రెట్ అనేది మన బ్రెయిన్ భావిస్తుందో, తన బాడీలో ఉన్న సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే ఇది యాక్టివేట్ అవుతుందో తన యొక్క హెయిర్ ఫాలికల్స్ దగ్గర ఉన్న సెల్స్ ఇట్లా బాగా స్క్వీజ్ అయిపోయి బస్ట్ అవ్వడం జరుగుతుంది. అందుకే ఈ హెయిర్ ఫాలికల్స్ ఉన్న ఏరియాల నుంచి బ్లడ్ రావడం జరుగుతుంది.